ఓం శ్రీ గోదాదేవి నమః. ఈరోజు ఈ వీడియోలో మనం తిరుప్పావైలోని 11వ పాసురాన్ని చూద్దాం. கற்றுக்கராவை கனங்கள் பல கரந்து செற்றார் திரளிய சென்று చేరుం అంటే లేగదూడలు కలిగిన ఆవుల మందలను పితకగల సమర్థులు శత్రువుల బలం నాశనమయ్యేలా వారిపైకి వెళ్ళి యుద్ధం చేసే వీరులు కుట్రం ఒன்றில்லாத కోవలర్తం పొర్కొడియే పుట్రరవ ఆల్గుల్ పునమైలే పోదరాయ్ అంటే అటువంటి ఏ దోషము లేని గొల్ల వంశపు మేరిమి బంగారు లత వంటిదానా, పుట్టలోని పాము పడగను పోలిన అంటే సొగసైన నడుము కలిగిన దానా, అడవి నెమలి వంటి సౌందర్యమూర్తి బయటకురా అని అర్థం. సుట్రత్తు తోలిమార్ ఎల్లారుం వందు నిన్ ముట్రం పుగందు ముగిల్ వండన్ పేర్పాడా అంటే నీ చుట్టాలు స్నేహితురాళ్ళు అందరూ వచ్చి నీ ఇంటి ముంగిట్లో ప్రవేశించి ఆ మేఘవర్ణుడైనటువంటి కృష్ణుణ్ణి నామాలను గానం చేస్తుంటే సిట్రాదే పేసాదే సెల్వా పెండాటిని ఎట్రుక్కు ఊరంగుం పొరులేలోరెంబావాయ్ అంటే ఉలకవు అంటే కదలవు, పలకవు అంటే మాట్లాడవు, ఓ భాగ్యవంతురాలా, కృష్ణ కైంకర్యము అంటే సేవల వల్ల కలిగిన భాగ్యం, నీవు ఎందుకిలా నిద్రపోతున్నావు, దీని అర్థం ఏంటి అని అర్థమండి. సో చూశారు కదా, ఇదండి మనకి తిరుప్పావైలోని 11వ పాసురం. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ గోదాదేవి నమః. మళ్ళీ రేపు ఇంకొక పాసురంతో కలుద్దామండి. ప్లీజ్ అండి లైక్ చేయండి.